వెల్కమ్ టు న్యూస్ 360. ఇవాళ హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించనున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, సవితా ఇంద్రారెడ్డి. మూసీ సుందరీకరణలో భాగంగా పరివాహక ప్రాంత ప్రజలను ఖాళీ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు పరివాహక ప్రాంత ప్రజలు. బాధితుల తరపున పోరాటం చేస్తామని బీఆర్ఎస్ ఆల్రెడీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో హైదర్షాకోట్, బైరాయగూడ ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసా ఇవ్వనున్నారు హరీష్ రావు, సవితా ఇంద్రారెడ్డి. ఇవాళ మూసీ పరివాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పర్యటించనున్నారు. హరీష్ రావు, సవితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో మూసీ సుందరీకరణలో భాగంలో పరివాహక ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేస్తున్న ప్రాంతాలు వాళ్ళు పర్యటించనున్నారు. ఇటు తెలంగాణ ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న పరివాహక ప్రాంత ప్రజలు బాధితుల తరఫున పోరాటం చేస్తామని బీఆర్ఎస్ ఆల్రెడీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో హైదర్షాకోట్, బైరాగిగూడ ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసా ఇవ్వనున్నారు హరీష్ రావు, సవితా ఇంద్రారెడ్డి. హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పర్యటించనున్నారు. హరీష్ రావు, సవితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగనుంది. మూసీ సుందరీకరణలో భాగంగా పరివాహక ప్రాంత ప్రజలను ఖాళీ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు పరివాహక ప్రాంత ప్రజలు. ఈ నేపథ్యంలో బాధితుల తరపున పోరాటం చేస్తామని బీఆర్ఎస్ ప్రకటించింది. హైదర్షాకోట్, బైరాయగూడ ప్రాంతాలు ఇవాళ పర్యటించి బాధితులకు భరోసా ఇవ్వనున్నారు హరీష్ రావు, అలాగే సవితా ఇంద్రారెడ్డి.
హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు సబితా ఇంద్రారెడ్డి పర్యటించనున్నారు. ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న పరివాహక ప్రాంత ప్రజలకు అలాగే బాధితుల తరపున పోరాటం చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో బైరాగి కూడా హైదరాబాద్ కోర్టు ప్రాంతాల్లో పర్యటించి వారికి భరోసా ఉన్నారు. దీనికి సంబంధించి మన అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ రెడ్డి తెలుసుకుందాం. శ్రీనివాస్ చెప్పండి. మరి మూసీ పరివాహక ప్రాంతంలో నివాసితులందరినీ కూడా మరి ఖాళీ చేయాలి, మూసీ సుందరీకరణ చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం మరి ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే అధికారులంతా కూడా మరి మూసీ పరివాహక ప్రాంతంలో సర్వే కూడా చేపట్టారు. సో మూడు రోజులుగా కూడా సర్వే కొనసాగుతుంది. అయితే అక్కడే చాలా కాలంగా నివసిస్తులంతా కూడా మరి సర్వే చేస్తున్న అధికారులను తిప్పి పంపిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి ఖాళీ చేయబోమంటూ కూడా వాళ్ళు తెగేసి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమస్య కొంత ప్రభుత్వానికి సవాల్గా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో మరి కూల్చివేతలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఇక్కడ హైదరాబాద్ వస్తుంది, కూల్చివేతలకు పాల్పడతారని చెప్పి కూడా చెప్పిన నేపథ్యంలో మొత్తానికి మూసీ పరివాహక ప్రాంతంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. ఇప్పటికే బీజేపీ సంబంధించిన మల్కాజ్గిరి ఈటెల రాజేందర్ కూడా మరి 2 రోజులు అక్కడ నిర్వాసితులతో కలిసి రోడ్డుపై నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ రోజు తాజాగా బీఆర్ఎస్ పార్టీ కూడా మూసీ నిర్వాసితుల విషయంలో మరి ఖచ్చితంగా వారికి ప్రకటిస్తామని చెప్పి నిన్న తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా మంది ఎవరైతే హైదరాబాద్ కూల్చివేతలకు పాల్పడ్డారో ఆ బాధితులతో కూడా కలిసి వారికి భరోసానిచ్చే ప్రయత్నం చేసింది. ఇదే క్రమంలో ఈ రోజు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కలిసి మరి మూసీ పరివాహక ప్రాంతం బయలుదేరి వెళ్ళారు. సో ఓవరాల్ గా మరి మూసీ బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా మరి కార్యక్రమం తీసుకున్నారు. అదే కార్యక్రమంలో భాగంగా హరీష్ రావు వాళ్ళందరూ ఎమ్మెల్యేలతో అలాగే ఎమ్మెల్సీలతో పాటు మరి ముఖ్య నేతలంతా కూడా మూసీ పరివాహక ప్రాంతాన్ని పర్యటించడం కావచ్చు. తర్వాత ఇదే క్రమంలో మరి ప్రభుత్వానికి సంబంధించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ కావచ్చు, అలాగే మరి మూసీ డెవలప్మెంట్ సంబంధించిన ఎండి దానకిషోర్ కూడా నిన్న సచివాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇదే సందర్భంలో సో హైడ్రా తగ్గేదే లేదంటూ కూడా వాళ్ళు చెప్పడం కావచ్చు. తర్వాత హైడ్రా కార్యకలాపాలు కొనసాగుతాయని చెప్పడం కావచ్చు. మొత్తానికి మూసీ పరివాహక ప్రాంతం అయితే ఇప్పుడు మరి ఏ క్షణం ఏం జరుగుతుందనే టెన్షన్ కూడా నెలకొంది. ఈ నేపథ్యంలోనే విపక్ష పార్టీలు హైడ్రాకు మరి సహకరించే లేదంటూ కూడా తెగేసి చెప్తున్నారు. పేదల ఇళ్లపై బుల్డోజర్లు ప్రయోగిస్తే తాము ఊరుకోము, ఖచ్చితంగా ఈ అంశంలో ప్రభుత్వాన్ని నిలదీస్తాము, హైడ్రాను అడ్డుకుంటామని చెప్పడం సంచలనంగా మారింది. మరి రైట్, మొత్తం మీద ఇవాళ ప్రాంతాల్లో ఇదే విధంగా ఆక్రమణ తొలగించే అవకాశం కనిపిస్తుందా? ఇప్పటి వరకు అయితే మరి హైడ్రా తగ్గేదే లేదంటూ కూడా మరి దానకిషోర్తో కలిసి మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా మరి నిన్న మీడియా సమావేశంలో చెప్పారు. అట్ ద సేమ్ టైం మూసీ సుందరీకరణ చేయాలి. గతంలో ఒకసారి వర్షాలు వచ్చినప్పుడు చాలా మంది మరి మృత్యువాత పడ్డారు. ఆ వరదలకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సో రానున్న రోజుల్లో కూడా ఇలాంటి వర్షాలు వచ్చే పరిస్థితి ఉంటుంది కనుక మరి అలాంటి కార్యక్రమం జరిగితే చాలా మంది నష్టపోయే వర్షాల్లో మృత్యువాత పడే అవకాశం ఉంటుంది. సో ఈ మూసీ దగ్గర కూడా వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో నిర్వాసితులందరినీ కూడా ఖాళీ చేయాల్సిందే. ఎందుకంటే వరదలు ఎప్పుడు వస్తాయనే దాని పట్ల మరి తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో దాంతో పాటు మరి మూసీ నదిని కూడా సుందరీకరణ చేపట్టే కార్యక్రమం చేయాలి. సో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా పునరావాసం కల్పించాలి, వారికి నష్టపరిహారం కూడా ఇస్తామని మరి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ప్రతిపక్షాలు మాత్రం హైడ్రా విషయంలో మరి మూసీ దగ్గర చాలా ఏళ్ళుగా నివసిస్తూ అక్కడే జీవనోపాధి చూసుకొని జీవిస్తున్న వారందరూ మరి ఖాళీ చేయడం కష్టమని చెప్తున్న నేపథ్యంలో ఒకవైపు మరి మూసీ నివాసితులను ఖాళీ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంటుంది, మరొక వైపు ప్రతిపక్షాలు ఈ విషయంలో మరి పేదల ఇల్లు కూర్చోద్దని వారి తరఫున వాదిస్తున్నారు. ఆ క్రమంలో కొంత ఇప్పుడు హైదరా మరి కూల్చివేతలకు సంబంధించి మరి ఆచితూచి అడిగేస్తున్నట్టు కూడా స్పష్టమవుతుంది.
సో ఎట్ ద సేమ్ టైం ఇక మరి హైదరాబాద్ తగ్గేదే లేదంటూ కూడా హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ చెప్తున్నారు. తాజాగా మూసీలో కూల్చివేతలకు పాల్పడతారని కూడా మరి సమాచారం అందుతుంది. ఇప్పటికే 18 కొత్త ఏవైతే ఈ కూల్చివేతలకు సంబంధించిన యంత్రాలు కూడా సమకూర్చారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి మూసీ పరివాహక ప్రాంతంలో కూల్చివేతలు చేపడతారు. ఎప్పుడు ఎక్కడ కూల్చివేతారనే సమాచారం అయితే స్పష్టంగా లేకపోయినప్పటికీ కూడా కొంతమంది ఎవరైతే స్వచ్ఛందంగా మరి మూసీ నుంచి వెళ్లిపోవడానికి అంగీకరించారో వారికి సంబంధించిన నివాస గృహాలు కూల్చివేసే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు హైదరాబాద్ మరి కూల్చివేతలకు పాల్పడుతుందా లేదా ప్రతిపక్షాలు కూడా గట్టిగా మరి ఈ యొక్క విషయంలో మరి దీన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కాస్త సమయం తీసుకుంటుందా అనేది మాత్రం వేచి చూడాలి. థ్యాంక్ యూ శ్రీనివాస్.